హైదరాబాద్ లో కబ్జాల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా సంస్థ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ భూములు, చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. హైడ్రా చర్యలు కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వెంటనే కూల్చివేతలు ఆపేయాలంటూ సీఎంకు సైతం కొంతమంది ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై చర్యలకు డిమాండ్ చేశారు. అయినా ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20 చెరువుల్లో ఆక్రమణలు తొలగించింది. సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ్, అంటే దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అంటే హైడ్రా ఇంకా ఎలా ముందుకెళ్తుంది? హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని, ఈ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఎఫ్టీఎల్ భూములని కబ్జాకి పాల్పడి వాటిపై అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌసెస్ ఎవరైతే కట్టడాలు చేపడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగించేలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారో వీళ్ళందరి ఆటలన్నీ కూడా కట్టడి చేస్తా ఉన్నారు అధికారులు. ఇటీవల ఏర్పడినటువంటి హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఈ ఆక్రమణలకు గురైనటువంటి వాటన్నిటిని కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను కాపాడి కబ్జాదారుల వలన నుంచి వాటిని బయటికి విడిపించి ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్నటికి నిన్న బాచ్పల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్లను సైతం అధికారులు కూల్చివేశారు. చెరువులు, ప్రభుత్వ భూముల సమీపంలో
ఇండ్లు కొనేవారు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాలంటూ మాత్రం ఇప్పటికే నిపుణులు సూచిస్తా ఉన్నారు. ఎర్రగుంట చెరువులో హైడ్రా కొరడా అక్రమాల తొలగింపు 3 అంతస్తుల భవనాలు కూల్చివేతకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో నేను అక్కడికి చేరుకుని ఈ 3 అంతస్తుల భవనాలు 2 కాగా 5 అంతస్తుల భవనం 1 3 భవనాలను కూల్చేసినట్టు తెలుస్తుంది. సర్వే నెంబర్ 134 లో ఉన్నటువంటి ఎర్రగుంట చెరువులో 5 అంతస్తుల చొప్పున నిర్మించినటువంటి 3 భవనాలను కూడా హైడ్రా అధికారులు నిన్న కూల్చివేయడం జరిగింది. ఈ 3 భవనాలను నేలమట్టించారు. 3 ఎకరాల విస్తరణలో ఉన్నటువంటి చెరువులో కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు చేపడుతూ దీనిపై స్థానిక నేతలు వివిధ శాఖ నుంచి ఉన్నతాధికారుల నుంచి ఈ ఒత్తిడి లోనవ్వడంతో ఈ నిర్మాణాలు జరిగాయన్నట్టుగా కూడా పోలీసుల హైడ్రా నిన్న జరిపినటువంటి ఈ కూల్చివేతల్లో ఈ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం నగరంలో ఖాళీ ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తా ఉన్నారు. చెరువులను సైతం వదలడం లేదు. రాత్రికి రాత్రే నిర్మాణాలను చేపడతా ఉన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా మేనేజ్మెంట్ ప్రభుత్వ భూములను ఆక్రమణలను తొలగించడము, చెరువులను రక్షించడము, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం వీటి ప్రధాన లక్ష్యాలు. ఇప్పటికైతే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఈ భూములని పరిరక్షించడము, ఆ భవనాలను కూల్చివేయడము, అక్కడ అక్రమంగా ఉన్నటువంటి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసినటువంటి వెంటనే ఇవన్నీ కూడా తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. కబ్జాదారుల వెన్నుల్లో వీళ్ళు వణుకు పుట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆక్రమణలు కూల్చేయడము, కొంతమంది ప్రజాప్రతినిధుల నుంచి మాత్రం అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మొన్న దానం నాగేందర్ తర్వాత బహదూర్పురాలో ఉన్నటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే కూడా ఈ హైడ్రా తొలగింపు చర్యలు ఆపాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వివరాలను కూడా అందజేస్తాము, త్వరలో ఈ హైడ్రాని రద్దు చేయాలంటూ కూడా రాజకీయ నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఈ ఒత్తిడి స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. నగరంలో కబ్జా కోరల్లో ఉన్నటువంటి చెరువులు, పార్కులు రక్షణ చర్యలు చేపట్టాలంటే హైడ్రా గణనీయమైనటువంటి పాత్ర పోషించాల్సింది అంటూ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. అలాంటి సంస్థకు తోడ్పాటు ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి బలమైనటువంటి ఆదేశాలు ఇస్తారా, లేని పక్షంలో ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు తలొగ్గి తూతి మంత్రంగా మార్చేస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు హైడ్రా తీరుని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నిర్ణయం పైనే ఇకపై హైడ్రా కొనసాగుతుందా లేదా అంటూ మాత్రం ఒక సస్పెన్షన్ ఒక సిచ్యువేషన్ కి నెలకొంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైడ్రాను రద్దు చేయాలంటూ ఒక విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికే హైడ్రా నెల కిందట ఈ టీం ఏర్పడింది. దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ ప్రభుత్వం నియమించడము, ఈ సంస్థ కోసం దాదాపు 3,000 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించడానికి సర్కార్ ఆదేశాలు ఇవ్వడము, ఇప్పటికే దాదాపు 20 చెరువుల్లో ఆక్రమణలు తొలగించి సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది హైడ్రా. జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ కి సంబంధించినటువంటి 2,000 గజాల పార్కు స్థలం ఒకటి కాగా నిన్న బహదూర్పురాలో 8 ఎకరాల భూములని స్వాధీనపరచుకోవడము, ఎర్రగుంటలో 2 ఎకరాల భూములను స్వాధీనపరచుకోవడము, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెందినటువంటి స్థలాలే అంటూ కూడా అధికారులు గుర్తించి అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాలన్నీ కూడా తొలగించి వాటిని రెస్క్యూ చేసి వీరంతా కూడా ప్రభుత్వం ఆధీనపరచుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై ఇప్పుడు హైడ్రా కొనసాగుతుందా లేదా అంటూ మాత్రం ఒక టెన్షన్ నెలకొన్నటువంటి వాతావరణం సిచ్యువేషన్ ఆ పరిస్థితి తలెత్తింది. సందీప్, రవితేజ, అంటే చాలా మంది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేస్తున్నారు. అంటే ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి ఉందా, లేకపోతే ఇలానే ముందుకెళ్తారా? ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ప్రభుత్వం మిషన్ గానే భావిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. చాలా మంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పొల్యూషన్ తో, అక్రమ నిర్మాణాలతో, వాటర్ లాగింగ్స్ తో, డ్రింకింగ్ వాటర్ లేక, రోడ్లు సరిగా లేక సతమతం అవుతున్నటువంటి టైంలో మళ్ళీ ఈ అక్రమణాలు చెరువులను సైతం కబ్జాలకు పాల్పడతా ఉన్నారంటే ప్రాపర్ గా వెళ్లాల్సినటువంటి వాటర్ని సైతం వీరు నాలాల పైన భవనాలను ఏర్పాటు చేసి ఆ చెరువులో ఈ అపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం కారణంగా భవిష్యత్తులో అవి అపార్ట్మెంట్స్ పొంగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. చెరువు ఇసుకే చాలా మందంగా పల్సగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో వాటర్ లాగింగ్ అక్కడ పెరిగి వాటర్ ప్రవాహం పెరిగింది అంటే ఖచ్చితంగా ఇళ్లలోకి వాటర్ వచ్చి ఆ భవనాలన్నీ కూడా కుంగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ప్రభుత్వం చేపడుతున్నటువంటి మిషన్, ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వస్తా ఉంది. ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై మాత్రం ఇంకా దానిపైన ఒక సందిగ్ధనే నెలకొంది. దీనిపై
స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఇక ముందు హైడ్రా ఈ యాక్టివిటీస్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కారణం చేత దీన్ని నిలిపివేయాలని ఆలోచన చేస్తారా, లేదా ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఎన్ని ఫిర్యాదులు అందినా ఇది ఆపేదే లేదు అంటూ మాత్రం తిరిగి ఆదేశాలు ఇస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.